వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. కర్ణాటక రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రాజీనామా సమర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని తన వారసుడిగా ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. గవర్నర్ అందుబాటులో లేకపోయినా తన రాజీనామాను గవర్నర్ కార్యాలయమైన లోక్ భవన్లో కార్యదర్శికి ఇచ్చేశారు. సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్కి లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు డీకే శివకుమార్ ఆస్తులపై చర్చ మొదలైంది. డీకే శివకుమార్ ఆస్తుల వివరాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆయన మొత్తం నికర ఆస్తులు 1413 కోట్లుగా ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చర ఆస్తులు 1140 కోట్లు, స్థిర ఆస్తులు 273 కోట్లు ఉన్నాయి. అప్పులు 265 కోట్లుగా ఉన్నాయి. 2018లో ఆయన ఆస్తులు 840 కోట్లు. ఆ తర్వాత వాటి విలువ బాగా పెరిగింది. డీకేకి రోలెక్స్, హ్యూబ్లాట్ లాంటి లగ్జరీ వాచ్లు, బంగారం, వెండి ఉన్నాయని లైవ్ మింట్ రిపోర్టు చేసింది. డీకే శివకుమార్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ బలమైనది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు. కనకపురం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 19 క్రిమినల్ కేసులు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన స్వయంగా వ్యాపారవేత్త కూడా. అయితే ఈ రోజుల్లో చాలామంది రాజకీయ నేతలు వ్యాపారవేత్తలుగా కూడా ఉంటున్నారు. అలాగే డీకే కూడా రియల్ ఎస్టేట్, విద్యా సంస్థలు, వ్యవసాయం, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టారు. డీకే శివకుమార్ కర్ణాటకలోనే కాదు, దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేలలో ఒకరు. ఆయనకు బెంగళూరు, ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు, ఫ్లాట్లు, వాణిజ్య భవనాలు ఉన్నాయి. సుమారు 900 కోట్ల విలువైన గ్లోబల్ మాల్ ఆయనదేననే ప్రచారం ఉంది. వివిధ కార్పొరేట్ కంపెనీల్లో కోట్ల రూపాయల షేర్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఆయనకు ఉన్నాయి. తన భార్య పేరు మీద కూడా కోట్ల విలువ చేసే వ్యవసాయ భూములు ఉన్నాయి. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డీకే శివకుమారే సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. కానీ ఓబీసీ నేత అయిన సిద్ధరామయ్య పావులు కదిపి సీఎం సీటు సొంతం చేసుకున్నారు. అప్పట్లో 2.5 పాటు ఆయన, మరో 2.5 పాటు డీకే ఆ పదవిలో ఉండేలా అనధికారిక డీల్ కుదిరినట్లు సమాచారం. అయితే తన పదవీకాలం పూర్తయినా సిద్ధరామయ్య సీటు వదలలేదు. దాంతో హైకమాండ్ స్థాయిలో డీకే పావులు కదిపారు. ఢిల్లీ సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీలతో చర్చలు జరిగాయి. శివకుమార్ ఒక్క లింగ సమాజానికి చెందినవారు. కర్ణాటకలో పార్టీని ఒంటి చేత్తో గెలిపించారు. అందువల్ల సీఎం అయ్యేందుకు ఆయనకు పూర్తి అర్హతలున్నాయి. సిద్ధరామయ్య రాజీనామా సమయంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో శివకుమార్ను సిద్ధరామయ్య ఆలింగనం చేసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బంతి గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ కోర్టులో చేరింది. ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదిస్తారనే నమ్మకం తనకు ఉంది అని సిద్ధరామయ్య చెప్పారు. ఎందుకంటే గవర్నర్ కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2028 ఎన్నికలకు కొత్త ముఖంతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. సాధారణంగా కర్ణాటకలో ఒక్క లింగ కమ్యూనిటీకి చెందిన నేత ఎవరు ఉంటే వారు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే హైకమాండ్ ఇప్పటి వరకు ఓబీసీ నేతకు ఛాన్స్ ఇచ్చి ఇకపై శివకుమార్కు ఛాన్స్ ఇస్తోంది. తద్వారా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క లింగ కమ్యూనిటీ ఓట్లను కొల్లగొట్టేందుకు రెడీ అవుతోంది. అదే సమయంలో సిద్ధరామయ్యకు ఇప్పటి వరకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా బీసీలు, ఓబీసీలు, పేదలు కూడా తమ వైపే ఉంటారని వ్యూహం రచించింది. శివకుమార్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ, సమతుల్యత కోసం ప్రయత్నాలు జరుగుతాయి. సిద్ధరామయ్య అనుచరులకు స్థానాలు ఇవ్వాలనే చర్చలు జరుగుతున్నాయి. ఈ మార్పు కర్ణాటక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చు. అయితే తనకు కేంద్ర పదవులు గాని, రాజ్యసభ సీటు గాని వద్దు అని సిద్ధరామయ్య హైకమాండ్కి తెలిపారు. రాజకీయాల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. మొత్తం మీద డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.